హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు గీతాస్ గ్యాలరీ. ఈరోజు ఈ వీడియోలో ఒక హెల్తీ డ్రింక్ కోసం చెప్పబోతున్నాను. ఈ డ్రింక్ రోజు ఉదయాన్నే తాగడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ డ్రింక్ తాగడం వల్ల మన బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయి. రోజంతటికి కావాల్సిన ఫైబర్ ఈ డ్రింక్లో మనకి దొరికేస్తుంది. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ డ్రింక్ తాగితే బ్లడ్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఈ డ్రింక్ తాగడం వల్ల రోజంతా చాలా ఎనర్జెటిక్గా ఉంటాము. ఈ డ్రింక్లో ఏ స్వీట్నెస్ యాడ్ చేయలేదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్త్ కూడా, మీ స్కిన్ కూడా గ్లో అవుతుంది. అలాగే మీ హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ డ్రింక్ కోసం మనం వెజిటేబుల్స్ తీసుకోవాలి. ఆనపకాయ, క్యారెట్, కీరదోస, టొమాటో, బీట్రూట్, కొంచెం కొత్తిమీర, నిమ్మకాయ తీసుకోవాలి. ఫస్ట్ వెజిటేబుల్స్ అన్నీ పీల్ చేసేసుకోవాలి. ఇలా పీల్ చేసేసుకుని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత వీటన్నింటినీ వెయిట్ చూస్తున్నాను. మీరు వెయిట్ చూడనవసరం లేదు, జస్ట్ నార్మల్గా ఎంత వెయిట్ ఉందో చూస్తున్నాను నేను. ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత వెయిట్ 1 kg 200 grams ఉంది. ఈ వెజిటేబుల్స్ వెయిట్ ఎందుకు చూసానంటే లాస్ట్లో జ్యూస్ అంతా తీసేసాక ఎంత వెయిట్ మిగులుతుందో చూద్దామని జస్ట్ వెయిట్ చెక్ చేశాను అంతే. మీరేం వెయిట్ చెక్ చేసుకునే అవసరం లేదు. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఇప్పుడు కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. మిక్సీలో డైరెక్ట్ వేయలేం కదా, సో అందుకే ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇందులో యాపిల్ కూడా వేసుకోవచ్చు. యాపిల్, ఆరెంజ్ కూడా వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. యాపిల్ వేస్తే ఏంటంటే ఇంకా ఎక్స్ట్రా స్వీట్నెస్ వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ డ్రింక్ హెల్త్కి చాలా చాలా మంచిది. ఎర్లీ మార్నింగ్ ఈ యొక్క డ్రింక్ తాగితే చాలు, ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా క్లియర్ అయిపోతాయి. ఈ డ్రింక్ ఒక 1 month తాగి చూడండి, రిజల్ట్ మీకే తెలుస్తుంది. ఈ డ్రింక్ 2 daysకి ఒకసారి చేసుకొని తాగొచ్చు. అంటే ఈరోజు రేపు తాగేలాగా చేసుకోవాలి. ఈరోజు తాగేసి మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని రేపు తాగేసేయడమే. నెక్స్ట్ డే మళ్ళీ చేసుకోవాలి. అలా ఒక రోజు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏం కాదు. అలా అని ఎక్కువ రోజులు అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తాగండి. ఎంత ఫ్రెష్ జ్యూస్ తాగితే అంత మంచిది. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటన్నింటిని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇది మా మిక్సీ జారు. ఇది జ్యూస్ జార్ అన్నమాట. ఇది మధ్యలో పెట్టేది ఫిల్టర్. ఈ మధ్యలోంచి వెజిటేబుల్స్ వేసుకుంటే ఆ జాలి ఉంది కదా, ఆ జాలీలోంచి జ్యూస్ అంతా బయటకు వస్తుంది. ఈ మిక్సీలో ఈ జ్యూసర్ జార్ బాగా నచ్చింది. చూడండి, మధ్యలో వెజిటేబుల్స్ వేసుకోవాలి. వెజిటేబుల్స్ వేసుకొని ఆన్ చేసుకుంటే జ్యూస్ ఫిల్టర్ అయిపోయి జార్లోకి వచ్చేస్తుంది. చూడండి, జార్లోకి వచ్చేస్తుంది. అలాగే అన్ని వెజిటేబుల్స్ వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ప్యూర్ వెజిటేబుల్ జ్యూస్, కొంచెం కూడా వాటర్ యాడ్ చేయలేని జ్యూస్ అన్నమాట ఇది. ఓన్లీ వెజిటేబుల్స్ నుంచి వచ్చిన వాటరే ఇదంతా. చూడండి, ఇప్పుడు దీన్ని మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాలి. ఇలాంటి ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో వేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. చూడండి, ఫైబర్ పైన వచ్చేదంతా ఫైబర్. ఇది పాడేను. మళ్ళీ మిక్సీ చేసి కొంచెం వాటర్ వేసి మళ్ళీ మిక్సీ చేసి ఫిల్టర్ చేసుకుంటా. మొత్తం అంతటిని ఇలా ఫిల్టర్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇది ప్యూర్ వెజిటేబుల్స్ నుంచి వచ్చిన జ్యూస్ మాత్రమే. ఇందులో ఎలాంటి వాటర్ యాడ్ చేయలేదు. ఇప్పుడు ఈ వచ్చిన పిప్పుని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసేసుకుని ఇందులో ఒక గ్లాసు, ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇందులో ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాసు వాటర్ వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఒక 3 to 4 minutes బ్లెండ్ చేసుకుంటే మొత్తం అంతా బాగా బ్లెండ్ అయిపోతుంది. తర్వాత ఈ జ్యూస్ని కూడా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలాంటి స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసి ఏంటంటే కొంచెం ఫైబర్ కూడా మన జ్యూస్లోకి యాడ్ అవుతుంది, జ్యూస్లో మిక్స్ అవుతుంది. సో ఫైబర్ బయట పడేసేమన్న ఫీలింగ్ ఉండదు. ఫైబర్తో పాటు ఈ జ్యూస్ తాగేసేయచ్చు. ఈ జ్యూస్ చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇందులో ఏ స్వీట్నెస్ యాడ్ చేయనవసరం లేదు. షుగర్ కానీ హనీ కానీ ఏమి యాడ్ చేయనవసరం లేదు. అలాగే తాగేయచ్చు. బీట్రూట్ స్మెల్ కానీ క్యారెట్ స్మెల్ కానీ ఏమి ఉండదు. అదంతా మన అపోహ అంతే.
ఒకసారి తాగి చూడండి. ఏ బీట్రూట్ స్మెల్ కానీ క్యారెట్ స్మెల్ కానీ ఉండదు. చాలా అంటే చాలా బాగుంటుంది. లాస్ట్లో ఇలా లెమన్ స్క్వీజ్ చేసేసుకోవడమే. లెమన్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అంతే, హెల్దీ డ్రింక్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో వచ్చిన పిప్పిని కూడా ఇలా ఒక క్లాత్ తీసుకొని దాంతో స్ట్రెయిన్ చేసేసుకోవడమే. ఇంకా అసలు ఆ పిప్పులో ఉండే సారం అంతా జ్యూస్లోకి వచ్చేస్తుంది. ఆ పిప్పులో ఇంకేం మిగలదు. ఈ పిప్పుతో ఏం చేస్తారంటే కొంతమంది హల్వా చేసుకుంటారు స్వీట్ యాడ్ చేసుకొని, లేదంటే ఈ వేస్ట్ని మొక్కలకి ఫెర్టిలైజర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది మొక్కలకి వేసేస్తే మొక్కలు చాలా బాగా గ్రోత్ అవుతాయి. చూడండి, మొత్తం అందులో ఉన్న జ్యూస్ అంతా తీసేసుకున్నాం. అంతే, లాస్ట్లో ఇంకా అందులో ఏముండదు. లాస్ట్ జ్యూస్ తీసేయగా ఇంకెంత వెయిట్ ఉందో చెక్ చేస్తున్నాను. జ్యూస్ అంతా తీసేయగా 192 గ్రామ్స్ ఉన్నది. మనకి 1 కిలో వరకు జ్యూస్ వచ్చేసింది. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో. చాలా బాగుంటుంది ఈ జ్యూస్. ఒకసారి టేస్ట్ చేయండి, మళ్ళీ మళ్ళీ తాగుతారు. హెల్త్కి మంచిది కదా, టేస్టీగా లేకపోయినా తాగాలి, తప్పదు. కానీ చాలా టేస్ట్ ఉంటుంది. టేస్ట్ అయితే ఉండదని చెప్పాను నేను. చాలా బాగుంటుంది జ్యూస్. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.